నువ్వు ఈ రోజు తోట పని చేసినప్పుడు పని మిగిలిపోతే మరునాడు ఆ పని పూర్తి చేయవలసి వస్తుంది. అలాగే ఈ జన్మలో నేర్చుకోవలసిన పాఠాలు మిగిలిపోతే మరల జన్మ తీసుకోవాల్సి ఉంది. దీని గురించి కొంచెం వివరించుకోండి. మరల జన్మలు అన్నవి ఎవరికైనా తప్పో వాళ్ళకైనా తప్పో, కానీ ఏ పాఠం మిగిలిపోతే ఆ పాఠం కోసం ఇంకొక జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అది దాంట్లో ఉన్న మోక్షం వచ్చేదాకా జన్మలు ఉంటాయి, కానీ ప్రతి జన్మలో కొన్ని పాఠాలు నేర్చుకుంటారు. మీరు పాఠాల మీద దృష్టి పెట్టకుండా మిగతా వాటి మీద దృష్టి పెడితే నేర్చుకోవాల్సిన పాఠం మిగిలిపోతుంది. మళ్ళా ప్రత్యేకించి దానికోసం ఇంకో జన్మ తీసుకోవాలి. దీనికి పత్రి గారు ఏమన్నారంటే 5వ క్లాస్ అన్నది 1 సంవత్సరంలో పూర్తి చేసుకుంటారు ఎవరైనా. మరో సంవత్సరం 6లోకి వెళ్తారు. 5లో ఫెయిల్ అయిపోతే అది పూర్తి చేయడానికి ఇంకొక సంవత్సరం తీసుకుంటుంది. అందుచేత ఎవరైతే ఒక క్లాస్ పూర్తి చేయడానికి 10 సంవత్సరాలు తీసుకుంటారో వారికంట మూర్ఖుడు ఎవడు ఉండడు అని అన్నారు. మీరు ఆలోచించండి. 5వ తరగతి 10 సంవత్సరాలు చదివిన ఏమంటారు చెప్పండి. మీ అబ్బాయి ఏమైనా అలా చదివితే ఏమంటారు? ఎన్ని తిడతారో. అలాగే ప్రతి ఒక్కరం ఆత్మలమైన మనం, నేను ఆత్మ అన్నది తెలుసుకుంటేనే ఇవన్నీ అర్థమవుతాయి. అదే ఏమంటే పైలోకంలో మన కౌన్సిలింగ్ జరుగుతాయి. కౌన్సిలింగ్ జరిగినప్పుడు ఒకసారి రివ్యూ చేసుకుంటారట. ఆ పైలోక మాస్టర్లు వచ్చి కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు అసలు నువ్వు భూమి మీదకి దేనికోసం వెళ్ళావు, ఏ అనుభవాలు పొందడానికి వెళ్ళావు, ఆ అనుభవాల ద్వారా ఏ పాఠాలను నేర్చుకోవడానికి వెళ్ళావు, ఆ పాఠాలు నేర్చుకోకుండా ఏయో చేసి వచ్చావు నువ్వు తిడతారు. మళ్ళీ ఆ పాఠాలు నేర్చుకోవడానికి మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటావా, ఎన్ని జన్మలు తీసుకుంటావు నువ్వు అని చెప్పి భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరికి కూడా నేను ఆత్మ అన్న సంగతి తెలియదు. స్త్రీగా పుడితే స్త్రీ అనుకుంటారు, పురుషుడిగా పుడితే పురుషుడు అనుకుంటారు, ధనవంతుడికి పుడితే ధనవంతుడు అనుకుంటారు, పేదవారికి పుడితే పేదవాడిని. లోకంలో గమనిస్తే ఎవరైనా సరే ధన సంపాదనకే ఎక్కువ ప్రాముఖ్యం. ఆఖరికి వాళ్ళు చదివే చదువులు కూడా ఏ చదువు చదివితే మంచి ఉద్యోగం వస్తుంది, ఎంత ఎక్కువ జీతం వస్తుంది, డాక్టర్ చదివితే ఎక్కువ సంపాదించవచ్చా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎక్కువ సంపాదించాలి అని అవి ఆలోచిస్తూ ఆ చదువులు చదువుతూ ఆ ఉద్యోగం సంపాదించుకొని ఆ ఉద్యోగం ద్వారా సంపాదిస్తూ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తాను. వివాహం చేసుకుని పిల్లలను కంటూ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తాను. అంతేగాని నేను భూమి మీద కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాను, ఆ పాఠాలు నేర్చుకోవాలి అన్న ఆలోచన ఉన్నది. పైలోకాల్లో ఎలా ఉంటుందంటే అక్కడ శరీరం ఉన్నదని ఆత్మ ఒకటే ఉంటుంది. ఆత్మ యొక్క లక్ష్యం ఏంటంటే ఉన్న లోకం నుంచి ఉన్నత లోకాలు చేరుకోవడమే ఆత్మ లక్ష్యం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి పొందడమే ఆత్మ లక్ష్యం. అలా పొందాలి అంటే అంతకు ముందు జన్మల్లో చేసినటువంటి కొన్ని తప్పులు సరి చేసుకుని వాటి ద్వారా పాఠాలు నేర్చుకోవాలి. అందుకే దానికి అనుగుణమైనటువంటి కర్మని ఎంచుకుంటారు.